అసలు బుద్ధ పూర్ణిమ అంటే ఏంటి అన్న? వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు భగవాన్ బుద్ధుడు జన్మించడం జరిగింది. ఆ యొక్క పుట్టినరోజును బౌద్ధ పౌర్ణమిగా మరి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధిస్టులందరూ కూడా గొప్ప పండగగా జరుపుకుంటా ఉన్నారు. అదే కాకుండా ఈ యొక్క బౌద్ధ పౌర్ణమికి మరో ప్రత్యేకత ఏంటంటే బుద్ధుడు పుట్టింది కూడా వైశాఖ పౌర్ణమి రోజే. అతను జ్ఞానోదయం పొందింది కూడా అదే వైశాఖ మాసం పౌర్ణమి రోజు. అతను పరినిర్వాణం అనగా తను చనిపోయింది కూడా అదే వైశాఖ మాసం పౌర్ణమి రోజే చనిపోవడం జరిగింది. ఇలాంటి 3 సంఘటనలు భగవాన్ బుద్ధుడి యొక్క జీవితంలో జరిగినాయి. అలాంటి ఒక గొప్ప మహనీయుడు మరి భగవానుడు ఈ యొక్క పుడమిపై పుట్టి మరి ప్రపంచమంతా కూడా తన జ్ఞానాన్ని విదజల్లి శాంతిని నెలకొల్పినటువంటి ఆ యొక్క భగవాను యొక్క పుట్టినరోజును మరి ప్రపంచంలో ఉన్న బౌద్ధిస్టులందరూ కూడా బౌద్ధ పౌర్ణిమగా జరుపుకుంటా ఉన్నారు.